ఈరోజు టోలీచౌక్‌లో అయితే ఒక అబ్బాయి చనిపోవడం జరిగిందండి. బస్ కింద పడి. అతను జెప్టోలో వర్క్ చేస్తాడంట. నిజంగా ఈ జెప్టో, ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా 10 నిమిషాల డెలివరీ అని చెప్పేసి పెట్టేసి, ఈ రైడర్ల ప్రాణాలకి కారణం వాళ్ళవుతున్నారు నిజంగా. ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న టోలీచౌక్‌లో ఒక అబ్బాయి అయితే చనిపోవడం జరిగింది. తను జెప్టోలో వర్క్ చేస్తాడంట. స్పీడ్‌గా వెళ్తున్నాడు. ఆ స్పీడ్‌గా వెళ్ళడానికి కారణం దేనికి అంటే 10 నిమిషాల్లో డెలివరీ అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. జెప్టో గానీ, స్విగ్గీ గానీ, జొమాటో గానీ 10 నిమిషాల లోపల వీళ్ళు డెలివరీ అయితే చేయాల్సి ఉంటుందండి. వీళ్ళు యాడ టైం అయిపోతుందని చెప్పేసి చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే క్రమంలో ఈరోజు ఒక అబ్బాయి అయితే బస్ కింద పడి మరణించడం అయితే జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం అండి. అసలు ఈ 10 నిమిషాలు అనే కాన్సెప్ట్ ఏందో అసలు అర్థమవుతలేదండి. ఫస్ట్ ఈ 10 నిమిషాలు అనే కాన్సెప్ట్ తీసేయాలండి. ఈ 10 నిమిషాల డెలివరీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? మనం ఏమన్నా రోబోలమా ఎళ్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇయ్యడానికి కాదు కదా! ఆ 10 నిమిషాల్లోనే ఒక అబ్బాయి నిండు ప్రాణం పోయింది. ఈరోజు ఆ ఫ్యామిలీకి ఎవరు ఆదుకుంటారు? ఎవరు చూసుకుంటారు చెప్పండి? దయచేసి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలా చాలా యాపులున్నాయండి. దీంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వర్క్ చేస్తూ ఉంటారు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు. పొద్దున్న బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వెళ్తారో లేదో తెలియదండి. అసలు ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది. అందులో 10 నిమిషాలు డెలివరీ ఇయ్యడం ఏంటండి? ఇంత ఘోరమండి. హైదరాబాద్ సిటీలో ఎంత ట్రాఫిక్ ఉంటుందండి. హైదరాబాద్ అనే కాదు, మొత్తం బెంగుళూరు అయితేనేమి ప్రతి ఒక్క సిటీలో కూడా 10 నిమిషాల కాన్సెప్ట్ పెట్టడం ఏంటి అని అండి. నిజంగా చాలా చాలా బాధాకరం అండి. యంగ్ అబ్బాయి అండి, 21 సంవత్సరం 20 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. తను బస్ కింద పడి చనిపోవడం అయితే జరిగింది. చాలా బాధాకరము. అసలు ఎట్లా అయిపోయిందంటే బాడీ పీస్ పీస్ అయిపోయింది. వెంటనే ఈ 10 నిమిషాలు అనే కాన్సెప్ట్‌ని తొలగించాలండి. లేకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళ ప్రాణాలు ఇంకా ఇంకా కోల్పోవాల్సి వస్తుందండి. చాలా ట్రాఫిక్ అయిపోయింది సిటీలో, అందరికీ తెలుసు. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఎందుకు మారుతలేరు? అసలు ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలుస్తలేదు. 10 నిమిషాల కాన్సెప్ట్ ఏంటండి? 10 నిమిషాల డెలివరీ ఎక్కడి నుంచి తీశారు చూడండి. మీరు కావాలంటే ఈ స్విగ్గీ, జొమాటో ఇయన్నీ చేసే వాళ్ళను ఒక్కసారి అడిగి కనుక్కోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయి అనేది. వాళ్ళు చాలా చదువుకున్న వ్యక్తులు ఉంటారు. మినిమం డిగ్రీ చేసిన వ్యక్తులు ఉంటారు. కానీ హైదరాబాద్‌కి వచ్చి, ఢిల్లీకి పోయి, బెంగుళూరు పోయి జాబులు చేస్తూ ఉంటారు. ఈళ్ళు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదు. ఏదో మా కొడుకులు చదువుకుంటున్నారు, జాబ్ చేస్తాం అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనులు ఇక్కడ స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో అంటూ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. నిజంగా వాళ్ళ ప్రాణాలకి అసలు గ్యారంటీ అనేది లేదు. ఎంత బాధాకరం అంటే దయచేసి ఈ 10 నిమిషాల కాన్సెప్ట్ అనేది తీసేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటా ఉన్నా. ఈ ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ తగ్గించుకోండి. చాలా స్పీడ్ వెళ్తూ ఉన్నారు మీరు కూడా. దయచేసి ఈ 10 నిమిషాల కాన్సెప్ట్